హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మహి హోమ్ ఫుడ్స్ వైజాగ్. ఈరోజు నేను స్టఫ్డ్ బెండకాయ చేస్తున్నాను. ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. వీటి కోసం నేను హాఫ్ కప్పు పల్లీలు తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. వీటిని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. అంటే కొంచెం వేడెక్కితే చాలన్నమాట. ఇవన్నీ ఈ 3 అలా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అలాగే దీనిలో మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ బెండకాయలు కదండి. దానికోసం నేను ఒక హాఫ్ కేజీ కన్నా కొంచెం తక్కువ, పావు కేజీకి ఎక్కువ బెండకాయలు తీసుకున్నానండి. వాటిని మనం ఇలా ముచ్చుకులు తీసేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ను తీసేసుకొని ఇలా మధ్యకి ఘాటు పెట్టుకోవాలి. మరీ కింద వరకు పెట్టుకోకూడదండి. జస్ట్ ఇలా పెట్టుకుంటే సరిపోద్ది. చిన్నవైతే ఇలాగ మొత్తం బెండకాయ తీసుకోవాలి. లేదు కొంచెం పెద్ద బెండకాయలు అనుకోండి, వాటికి ఇలా మధ్యలో ఘాటు పెట్టుకొని సెంటర్కి 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరి మొత్తం బెండకాయ సెంటర్కి కట్ చేసేకండి, జస్ట్ ఇలా కట్ చేయండి. బెండకాయలన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను వీటిని ఫ్రై చేస్తాను. ఫ్రై చేయడం కోసం నేను చిన్న ప్యాన్ తీసుకున్నానండి. దాంట్లోనే ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ హాఫ్ కప్ పల్లీలు వేసుకుంటాను. ఈ పల్లీలు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాను. పల్లీలు ఇలా పట్టుకుంటే తెలుస్తుందండి, ఇవి లైట్గా హీట్ ఎక్కాయి. ఇప్పుడు నేను ధనియాలు, జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ లైట్గా రోస్ట్ అయితే స్టవ్ ఆపేద్దాం. ఆపి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. పొడి చేసుకునేటప్పుడు ఇందులో కొంచెం కారం కూడా వేసుకోవాలండి. మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్నానండి. ఇందులోని నేను 1½ స్పూను కారం వేసుకుంటున్నాను. మీరు కారం చూసుకొని వేసుకోండి. అలాగే ఈ పౌడర్ మరీ చప్పగా ఉండకుండా లైట్గా సాల్ట్ వేసుకోండి. మళ్ళీ మనం తర్వాత వేసుకుంటాము. జస్ట్ ఈ పౌడర్కి సరిపోయేలాగే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ దీన్ని ఒక్కసారి జస్ట్ ఇలాగా 1 రౌండ్ తిప్పితే మిక్సీ సరిపోద్దండి. ఇది కారం ఉప్పు ఇందులో కలుస్తుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఇలా ఈ పౌడర్ ఉంది కదండి, దీన్ని బెండకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలు ఇలా పెట్టి ఈ క్లిప్ కట్ చేసి ఇలా బెండకాయలు ఓపెన్ చేసుకొని ఇందులో స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం మనం ఎన్ని బెండకాయలు ఉంటే కట్ చేసుకునేవి వాటన్నిటిలోని ఇలాగ స్టఫ్ చేసేసుకోవాలి. మరి గట్టిగా లాగేకండి, లాగేస్తే 2 ముక్కలు అయిపోతాయి.
ఇలా అన్నింటిలోని స్టఫ్ చేసుకోవాలి. ఇలా బెండకాయలు అన్నిటిలోకి స్టఫ్ చేసేసుకోవాలండి. ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. వీటిని మధ్యకి చీల్చుకొని వేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను.